నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో శనీశ్వరుల వారు ఉన్నప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో మొట్టమొదటి స్థానం లగ్నం. ఎవరికైనా సరే లగ్నంలో శని ఉన్నట్లయితే జీవితంలో అభివృద్ధి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అందువల్ల లగ్నంలో శని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే లగ్నంలో శని ఉన్నప్పుడు త్వరగా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్నటువంటి 12 స్థానాలలో 2వ స్థానంలో శని ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారాన్ని కొనసాగించడానికి, జీవితంలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసినట్లయితే విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించవచ్చు. 2వ స్థానంలో శని ఉన్న జాతకులు ఎవరైనా సరే తప్పనిసరిగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజిస్తూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని స్మరించుకున్నట్లయితే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 3వ స్థానంలో 3వ గృహంలో శనీశ్వరుల వారు ఉన్నట్లయితే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ప్రతి శనివారము కూడా అటువంటి జాతకులు కొద్దిగా నల్ల నువ్వులు, ఒక చిన్న పటిక ముక్క, పంచదార పాలలో కలిపి ఆ పాలు శివలింగం మీద పోస్తూ ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో లగ్నం నుంచి సవ్యదిశలో వస్తున్నప్పుడు 4వ స్థానం, 4వ గృహం, 4వ ఇంట్లో శని ఉన్నప్పుడు భూ సంబంధమైన వ్యవహారాలు, అలాగే గృహాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురవటానికి ఆస్కారం ఉంది. అటువంటి పరిస్థితుల్లో 4వ స్థానంలో శని ఉండటం వల్ల కలిగే ఈ శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక బెల్లం ముక్క పాలలో కలిపి ఆ పాలు రావి చెట్టు మొదట్లో పోసి తడిసిన ఆ మట్టిని నుదుటన తిలకంలాగా ధరించాలి. ఇలా చేస్తే 4వ స్థానంలో శని ఉండటం వల్ల కలిగే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఏ వ్యక్తికైనా సరే, స్త్రీకి కానీ పురుషుడికి కానీ జాతకంలో ఉన్న 12 స్థానాల్లో లగ్నం నుంచి వస్తున్నప్పుడు 5వ స్థానంలో 5వ గృహంలో శని ఉంటే సంతానపరమైనటువంటి సమస్యలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. అటువంటి సంతానపరమైనటువంటి దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనివారం రోజు 5వ ఇంట్లో శని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో 8 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 6వ స్థానంలో శని ఉంటే ఈ 6వ స్థానం అనేది రోగ రుణ శత్రు బాధలను తెలియజేస్తుంది. అయితే ఆ స్థానంలో శని ఉన్నప్పుడు మాత్రం శుభ ఫలితాలే కలుగుతాయని జ్యోతిష శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అందువల్ల 6వ స్థానంలో శని ఉన్నవాళ్ళు శని ప్రతికూలత తక్కువగా ఉంటుంది కాబట్టి కేవలం శనికి సంబంధించినటువంటి ఓం శం శనయే నమః అనేటటువంటి మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 7వ స్థానం అంటే 7వ గృహంలో శని ఉన్నట్లయితే వివాహపరమైనటువంటి సమస్యలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ సమస్యలను అధిగమించడానికి ఎవరికైనా సరే జాతక చక్రంలో 7వ స్థానంలో 7వ గృహంలో శని ఉన్నట్లయితే వాళ్ళందరూ శనివారం రోజు నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు ఎవరికైనా దానం ఇవ్వటం, లేదా పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆలయంలో స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే జాతక చక్రంలో 12 స్థానాల్లో 8వ గృహంలో శని ఉంటే, అంటే 8వ స్థానంలో శని ఉంటే మాత్రం కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే జాతక చక్రంలో 8వ స్థానంలో 8వ గృహంలో శని ఉండటం వల్ల కలిగే దోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందడానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అమ్మా కర్మఫలానుభూతి అవిలంఘ్యంబన్నచో నీదు యత్నం మేమున్నది భక్తరక్షణ విధిన్ నా మన్ను నానెత్తినే చిమంజూచినచో సదాశ్రయవుగా సేవింతురే నిన్ను అన్యంబున్గోరను నీదు ధర్మమిదిగానన్ బ్రోవు బాలాంబిక. ఓ బాలాత్రిపుర సుందరి, అమ్మా కర్మఫలానుభూతి అవిలంఘ్యంబన్నచో నీదు యత్నంబేమున్నది భక్తరక్షణ విధిన్. ఎవడు చేసిన కర్మవాడు అనుభవించి తీరాల్సిందే అని శాస్త్రం చెబుతున్నది, వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రం నిజమైనట్లయితే నువ్వు చేసేదేమిటమ్మా నీ భక్తులకి? తెలియక మాయగమ్మి తప్పు చేసి పశ్చాత్తాపము చెంది నిన్ను శరణు వేడి, అమ్మా నన్ను రక్షించు, ఈ పాపాలన్నిటినీ పరిహారం చేసేయి, నేను ఇక ఎప్పుడూ తప్పు చేయకుండా ధర్మ మార్గంలో నడుస్తాను, అలా నన్ను నడిపించు అని శరణాగతి వేడినటువంటి వాణ్ణి నువ్వు ఉద్ధరించగలవా? వేదాంత శాస్త్రం కర్మఫలాన్ని తప్పించుకోలేరు అని చెబుతున్నది. మరి నిన్ను ఆశ్రయించినట్లయితే నువ్వు గొప్ప, వేదాంత శాస్త్రం గొప్ప. నువ్వు చేసేదేమిటి? కర్మఫలానుభూతి అవిలంఘ్యంబన్నచో, దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. చేసినటువంటి తప్పు యొక్క ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే అని వేదాంతం చెబుతోంది. నీదు యత్నం మేమున్నది భక్తరక్షణ విధిన్. ఇంకా నువ్వు చేసేదేమిటమ్మా నీ భక్తులకి? నా మన్ను నానెత్తినే చిమ్మంజూచినచో సదాశ్రయవుగా సేవింతురే నిన్ను. మేము చేసిన తప్పులు మేము అనుభవించేటట్లయితే మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నిన్ను సేవించటం ఎందుకు? ఎవరన్నా వచ్చి నిన్ను ఎవరన్నా ఆరాధిస్తారా? ఈ విషయం తెలిసినట్లయితే ముందు ఇది స్పష్టం చేయి మాకు. అన్యం కోరను, నేను ఇంకేమీ కోరను, నీదు ధర్మమిది కానన్ బ్రోవు బాలాంబిక. నీ ధర్మం ఏమిటంటే తప్పు చేసినటువంటి వాడు పశ్చాత్తాపంతో వచ్చి శరణు వేడినట్లయితే ఆ తప్పు చేసిన ఫలం వాడు అనుభవించకుండా చెయ్యాలి. నువ్వు కరుణాస్వరూపమయ్యుండి ఆ కరుణని ఎవరిపైన కురిపిస్తావు? ప్రేమస్వరూపిణివి, ఎవరిపైన ఆ ప్రేమను కురిపిస్తావు? ఈ జీవుడు మాయ వల్ల మోహితుడై ఒక తప్పు చేస్తాడు. మాయ కూడా నీ యొక్క స్వరూపంలో భాగమే. నీ వల్లే మాయగమ్మి వాడు తప్పు చేస్తే ఆ ఫలాన్ని వాడు అనుభవించేట్టు చేసేటట్టయితే నిన్ను శరణు వేడి పూజలు చేసి ఉపాసనలు చేసి జపాలు తపాలు చేసి ప్రయోజనమేమిటి అని తర్కబద్ధంగా ఆ అమ్మవారి యొక్క తత్వాన్ని అనేకానేక విధములుగా విమర్శనం చేస్తూ, విమర్శనము నుండి విశదీకరిస్తూ, ఈవిడ కరుణాస్వరూప, నీదు ధర్మమిది కానన్ బ్రోవు. నీ ధర్మం ఏమిటంటే నువ్వు కరుణాస్వరూపవు, ప్రేమస్వరూపవు. ప్రేమ చూపించటం, కరుణ చూపించటమే నీ యొక్క లక్షణం గనుక ఈ తప్పులు చేసినటువంటి భక్తులను నువ్వు ఉద్ధరించు, వారి తప్పులను పరిహరించి వారిని ధర్మ మార్గంలో నడిపించి ప్రశాంత జీవనం కలిగించి వారిని పరమ పదానికి చేర్చు తల్లి అంటూ మనం పరమ పదానికి చేరేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఆవిడ్ని శరణాగతి వేడినట్లయితే మన పాపాలన్నీ పరిహారమవుతాయి. మళ్ళీ తప్పు చేయకుండా నిరంతరం ఆ బాలాంబికనే హృదయంలో నిలుపుకుని సాగినట్లయితే తప్పకుండా ధర్మజీవనము, ప్రశాంతి, ఆనందము కలుగుతాయి, ఇహపర సుఖములు కలుగుతాయని తెలియజేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో బాలాదేవిని ఉపాసిస్తూ పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, భక్తి తత్పరులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారి బాలాంబికా శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలతో భక్తి భావన స్ఫూర్తితో మనం ధ్యానం చేయాలి. అసలు తులసికి ఉన్నటువంటి విశిష్ట విలువ అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో తులసి పూజకు విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది. కాబట్టి
ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే తులసి దేవిని గనక సందర్శించినట్లయితే సకల తీర్థాలు దర్శించినటువంటి పుణ్యఫలం లభ్యపడుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు గనక తులసికి గనక ప్రదక్షిణం గనక చేస్తే సప్త ద్వీపాలతో సమస్త భూమిని దానం చేసినటువంటి ఫలితం కూడా లభ్యపడుతుంది. నర్మదా నదిని చూడటం, గంగా స్నానం చేయటం, తులసి వనాన్ని పూజించటం సమానమైనటువంటి ఫలితాల్ని ప్రసాదిస్తాయి అని చెప్పేసి పురాణ వచనం. తులసి పూజ వలన చక్కటి యోగవంతమైన అదృష్టం కలిగి తీరుతుంది. తులసి ఆకు మధ్యలో విష్ణువు, చివర బ్రహ్మదేవుడు, తొడిమెలో శివుడు ఉంటారు. లక్ష్మి, సరస్వతి, గాయత్రి, చండికలతో పాటు సర్వదేవతలు కూడా తులసి ఆకులలో ఉంటారు. సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం, సర్వదేవతలకు కూడాను ప్రదక్షిణ చేసిన ఫలం ఒక్క తులసి ప్రదక్షిణం వల్లనే లభ్యపడుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంతటి మహిమాన్వితమైనటువంటి తులసి దళాన్ని కోసేటప్పుడు 3 సార్లు చేతులతో తప్పట్లు కొట్టి శ్లోకం చెబుతూ తులసిని త్రుంచాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తులసిని కోయటానికి వీలు లేదు అంటోంది శాస్త్రం. తులసి మొక్క ఎంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుందో తెలుసుకొని నిత్యం గనక తులసి మాలతో గనక శ్రీమన్నారాయణ్ణి గనక అర్చన చేసినట్లయితే సర్వవిధ సంపదలు కూడాను లభ్యపడతాయి అంటోంది శాస్త్రం. అందుకే మాతస్తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమిత్వాం నమోస్తుతే అంటూ తులసీదేవిని మనం ఆ యొక్క దళాన్ని కోసేటప్పుడు చదువుకోవటం ఉత్తమోత్తమం. గోవింద 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 అంటూ కూడా తులసి యొక్క దళాన్ని కోయవచ్చు. ఇంత గొప్ప విశేషం తులసి యొక్క మహిమాన్వితమైన తత్వంలో దాగి ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమరంభనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:46. తిథి పాడ్యమి రాత్రి 8:59 వరకు. నక్షత్రం మూల పూర్తిగా ఉంది, వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 5:44 నుంచి 7:28 వరకు. అమృతకాలం రాత్రి 12:53 నుంచి 2:41 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. శనివారం చాలా పవిత్రమైనది. ఆ కారణంగానే పరమ పవిత్రములుగా ఏ నువ్వులనైతే సృష్టించాడో బ్రహ్మ, ఆ నువ్వులను నివేదనాదులలో వినియోగిస్తూ ఉంటారు.
మనకు తిరుపతిలో కూడా ఈ నువ్వులను వేచి పొడెం కొట్టి పంచదార కలిపి వాటిని నివేదన చేసి ప్రసాదంగా పంచుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం ద్వారా మనం ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో సకల శుభములను పొందడంతో బాటుగా ఈ శని దోషాన్ని కూడా నివారించుకోగలుగుతాం. శంకరునికి 1 కేజీ నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా పట్టించడం ద్వారా బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయి. సకల దేవతలు ఉంటారు కదా ఆవులో, పసుపు కలపడం ద్వారా అది జ్ఞానాన్ని పెంచేటువంటి చర్య అవుతుంది, ఆ దేవతారాధన అవుతుంది. కాబట్టి ఆవులకు అటువంటి సేవ చేయడం చాలా చాలా విశిష్టమైనది, శనిదోష నివారకమైనది. ఆ శంకరునికి 1 అర కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి, ఎందుకంటే అర కేజీ నల్ల నువ్వులని మనం లెక్కిస్తే 1,00,000 దాటుతాయన్నమాట. మనం ఎలాగైతే లక్షపత్రి పూజ అని చెప్పి అంటామో అలాగా 1,00,000 నువ్వులతో పూజ అన్నమాట. అది చేయడం ద్వారా సకల పాపక్షయం అని చెప్పారు. దీని ద్వారా మనకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి నువ్వులను మనం ఆవులకు పెట్టడం ద్వారా విశిష్టమైన దానం అవుతుంది, సకల దేవతలు దాంట్లో ఉంటారు కాబట్టి. అలాగే ఆవులకు కాస్త గడ్డి వేయడం చాలా చాలా మంచిది. హనుమంతునికి పరిచర్యలు, అలాగే ఆకుపూజ, సింధూర పూజ, అప్పాలు నివేదన, వడమాల సమర్పణ, హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ, ఇవన్నీ కూడా మనకు శనిదోషం ఉంటే పోతాయి. శనిదోషం లేకపోయినా వ్యక్తిలో బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వంచ ఇవన్నీ కలుగుతాయి ఆ హనుమంతుని ఆరాధన ద్వారా. నేటి ఆణిమత్యాలు. శాంతంగా నిబ్బరంగా ఉండడమే నిజమైన శక్తికి నిదర్శనం. నిన్ను నీవే తెలుసుకోవడానికి, గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. జపాలక్ష్మీ శోణం అనే మాటకు మరొక అర్థం ఉన్నది. అమ్మ పాదముల యొక్క వెలుగు జపాకుసుముల వలె ఉన్నదని ఒకటి. ఇన్నాళ్ళు నువ్వు చేసిన జపములకు ఫలముగా వెలిగి కనిపిస్తున్నాయి అమ్మ చరణములు. ఇది కూడా దీనిలో తెలుసుకోవాల్సిన అద్భుతమైన భావం. అందుకు మొదట జపం చెప్పాడు. అమ్మ పాదదర్శనం దానివల్ల జరిగితే జ్ఞానం వికసిస్తున్నది, జాడ్యం తొలగుతున్నది. ఇప్పుడు మరొక రమ్యమైన శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇది చాలా రమ్యమైనది కానీ ఏకాగ్రంగా వినాలి. అద్భుతమైనది. ఎందుకంటే కవితా రీతిలో రకరకాల ఎక్స్ప్రెషన్స్, ఆ పదచిత్రాలు రమ్యం. ఇప్పుడు చూడండి. నిషక్తం సృత్యంతే నయనమివ సద్వృత్త రుచిరై సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణై శివే వక్షౌ జన్మద్వితయమివ ముక్తాశ్రితముమే త్వదీయం కామాక్షి ప్రణత శరణం నౌమి చరణం. అమ్మా, నమస్కరించిన వారికి దిక్కైన నీ చరణాలకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నారు. అయితే ఇక్కడ పదముల అర్థంలో ఉండే 2 రకాల అర్థాలు బట్టి దీనిలో అందం పండిందండి. ఒక పదానికి 2 రకాల అర్థములు ఉంటాయి. ఒకదానికి ఒక అర్థం, ఇంకో దానికి ఇంకో అర్థం. 2 అర్థాలు తీసుకుంటే కానీ అందం రాదు ఇక్కడ. అలాంటి శ్లోకం ఇది. ఒకటి, అమ్మా నీ పాదములు నీ కన్నుల్లా ఉన్నాయి, నీ పాదములు నీ పెదవుల్లాగున్నాయి, నీ పాదములు నీ వక్షస్థలములాగున్నాయి అన్నారు ఇక్కడ. ఇదేమిటండి, చాలా చిత్రంగా ఉంది కదా. ఆ చిత్రం ఏంటో చూద్దాం ఇప్పుడు. విచిత్రంగా కనబడుతుంది ఇప్పుడు మనకి. ఎందుకంటే అవి జంటలే. కన్నులు పెదవులు అంటే జంటలే కదా, పాదములు జంటలు. ఇప్పుడు చూద్దాం ఇది. నీ కన్నులు శృత్యంతములు. శృత్యంతములు, శృతి అంటే ఏమిటి? వేదములు. శృత్యంతం అంటే వేదాంతం.
అది కదా అర్థం. కానీ కన్నులకు శృత్యంతం అంటే అర్థం చూడండి. శృతి అంటే చెవి అని అర్థం. ఇప్పుడు రెండో అర్థం. ఇప్పుడు శృతి అంటే చెవి, అంతం అంటే కొస వరకు, చివరి వరకు. నీ కన్నులు చివరి వరకు ఉన్నాయమ్మా అన్నారు. అంటే అంత విశాలమైన నేత్రములు, ఆకర్ణాంత నేత్రములు, చెవుల వరకు సాగినటువంటి కన్నులండి. అంటే పెద్ద కళ్ళు అనమాట. అది వర్ణించారు. ఎలాగైతే నీ కన్నులు శృత్యంతములో నీ పాదములు కూడా శృత్యంతములు దాకా ఉన్నాయమ్మా అన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏమిటి? శృత్యంతము కన్నుల దగ్గర వర్ణించినప్పుడు చెవి కొన వరకు అని అర్థము, పదముల దగ్గర వర్ణించినప్పుడు వేదాంతమునందున్నాయి అమ్మ పాదములు. అమ్మ పదం అంటే ఏమిటి? పరమపదం అండి, ఊరికిన కాళ్ళు కావు. పరమపదం అంటే పరతత్వం. పరతత్వం ఎక్కడ వర్ణింపబడింది? ఉపనిషత్తుల్లో వర్ణింపబడింది. ఉపనిషత్తులు అంటే ఏమిటి? వేదాంతము. కనుక శృత్యంతమునందు ఉన్నాయి నీ పాదములు, శృత్యంతమునందు ఉన్నాయి నీ కన్నులు. కనుక శృత్యంతమునందు ఉండడం చేత రెండు ఒకటే అన్నాడు ఇక్కడ. అది చమత్కారం చూడండి. కనుకనే నీ కన్నులు శృత్యంతములు, నీ పదములు శృత్యంతములు. మొదటి దానికి చెవి కొన వరకు అర్థము, రెండవ దానికి వేదాంతమునందు అర్థము. పైగా తర్వాత సద్వృత్త రుచిరై సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణై. పెదవులు, పాదములు. నీ పెదవులు కూడా శుద్ధములైన, సమములైన, సద్వృత్తములైన. ఈ పదములు అలాగే తీసుకోండి, శబ్దాలు సంస్కృతం కాదని వదిలివద్దు. అది అలాగే తీసుకుంటే తర్వాత దీనిలో సౌందర్యం చూడొచ్చు. శుద్ధములైన, సమములైన, సద్వృత్తములైన, ద్విజగణముతో కూడుకొని నీ పెదవులున్నాయి. అలాంటి ద్విజగణముతోనే నీ పదములు ఉన్నాయన్నాడు. ఇక్కడ చూద్దాం. దీనిలో ముందు పెదవుల పరంగా చూద్దాం. ఈ పెదవులు నవ్వుతున్నాయండి. నవ్వుతున్నప్పుడు ఆ పెదవుల్లో పలువరస కనబడుతుంది. ఈ పలువరసని ద్విజగణం అంటారు. పలువరస ద్విజగణము. ద్విజులు అంటే పళ్ళును కూడా అర్థం. సందర్భం బట్టి తీసుకోవాలండి. అలాగే ద్విజము అనే మాటకి పక్షిని కూడా అర్థం ఉన్నది. సందర్భం బట్టి దేనికైనా ఎక్కడెక్కడ ఏ అర్థం అలా తీసుకోవాలి. కానీ ద్విజగణము అనగా అర్థం ఏంటి? ఇక్కడ పలువరస. గణం అంటే వరుస కదా. అవి ఎలా ఉన్నాయి చూడండి, శుద్ధముగా ఉన్నాయి, తెల్లగా మిలమిల్లాడిపోతూ ముత్యాల్లా ఉన్నాయి. అది శుద్ధము. రెండవది సమముగా ఉన్నాయి. ఒక పన్ను ఎక్కువ, ఒక పన్ను కింద, ఎగుడు దిగుడు కాకుండా సమముగా ఉన్నాయి. అదేవిధంగా వృత్తము చక్కటికి సర్క్యులర్ షేప్లో ఉన్నాయన్నమాట. అది సద్వృత్తై, సద్వృత్తముతో రుచిరై ప్రకాశిస్తూ ఉన్నది. ఇవన్నీ పళ్ళ వర్ణన అండి, దంతముల వర్ణన. ఏమని? సమముగా ఉన్నాయి. దాని తర్వాత శుద్ధముగా ఉన్నాయి, మంచి ఆకారముతో ఉన్నాయి, వృత్తముతో ఉన్నాయి. ఇది ఆ ద్విజులకి. అలాంటి ద్విజులతో కూడి ఉన్నాయి నీ పెదవులు, ద్విజులతో కూడి ఉన్నాయి నీ పదములు. ఇక్కడ ద్విజులు అంటే వేదవేత్తలు, యోగులు. ఎందుకంటే యోగం పొందకముందు ఒక జన్మ, సిద్ధి పొందిన తర్వాత మరొక జన్మ. కనుక సిద్ధపురుషులు, యోగులు, వాళ్ళు ద్విజులంటే. అలాంటి ద్విజులు ఎలా ఉన్నారంటే శుద్ధులు. వాళ్ళలో మాలిన్యం లేదు కనుక శుద్ధులు. వాళ్ళు సమముగా ఉన్నారు. అక్కడ దంతముల్లో సమము వేరు, ఇక్కడ సమం వేరు. వాళ్ళు సమదృష్టితో ఉన్నారు. సుఖదుఖములు, లాభాలాభములు, శీతోష్ణములు వీటి యందు సమముగా ఉన్నారు. సద్వృత్తము కలిగి ఉన్నారు. సద్వృత్తం అంటే సర్క్యులర్ షేప్ అన్నాం అక్కడ. సద్వృత్తము అంటే సత్ప్రవర్తన అని అర్థం. సత్ప్రవర్తన కలిగి, సమబుద్ధి కలిగి, శుద్ధత్వం కలిగిన యోగులు నీ పాదాలను ఆశ్రయించారు. సద్వృత్తము కలిగి, సమత్వము కలిగి, శుద్ధత్వం కలిగి ద్విజులు నీ పెదవులను ఆశ్రయించి ఉన్నారు. అక్కడ రెండు చమత్కారములు. ఇక నీ వక్షస్థలము ముక్తామాలలతో ప్రకాశిస్తున్నది. ముక్త అంటే ముత్యాలండి. ముత్యాల మాలలతో నీ వక్షస్థలముల జంట ప్రకాశిస్తున్నట్టే నీ పాదముల జంట కూడా ముక్తామాలలతో ఉన్నదన్నాడు. అంటే అక్కడ ఏంటి అర్థం? ముత్యాలు వక్షస్థలం దగ్గర ప్రకాశిస్తున్నాయి అంటే ముత్యాలు వక్షస్థలాలను అంటి పెట్టుకున్నాయి. ఇక్కడ ముక్తులు నీ పాదాలను అంటి పెట్టుకున్నారు. ముక్తులు అంటే ముక్త జీవులు, మోక్షం పొందినటువంటి వారు. ముక్తానాం పరమాగతి, ముక్తులకి పరమగతి నీ పాదములు. కనుకనే ముక్తములు ఆశ్రయించిన వక్షస్థలము, ముక్తులు ఆశ్రయించినటువంటి పాదములు, ద్విజులు ఆశ్రయించినటువంటి దంతములు, ద్విజులు ఆశ్రయించిన పాదములు, శృత్యంతము వరకు సాగిన కన్నులు, శృత్యంతమునందున్న పాదములు. అలాగా నీ పాదములు నీ కన్నులతో, నీ పెదవులతో, నీ వక్షస్థలముతో పోల్చబడుతున్నాయమ్మా అన్నారు ఇక్కడ. ఇక్కడ చెప్పేటప్పుడు ఎంత చమత్కారం అండి, ఎన్ని భావాలు చూపించాడు అంటే అమ్మ పాదాలని ఏవి ఆశ్రయించుకున్నా ఎలా ఉన్నాయో మొత్తం చెప్పడం జరిగింది. అది ఇందులో ఉన్న ఒక విశేషం. అంటే వేదాంతమునందు భాసిల్లునవి, వేదవేత్తల చేత, యోగుల చేత సేవించబడేవి, ముక్త పురుషులు ఆశ్రయించేదే అమ్మ పదం. ఇది దీని యొక్క భావం మొత్తం. అయితే ఇందులో కవి చూపించిన గొప్ప చమత్కారం ఏంటి చెప్పండి?
అమ్మ పాదములు వర్ణిస్తున్న నెపంతో అమ్మ నేత్రములను, నవ్వును, ఆ విశాల వక్షస్థలాన్ని కూడా వర్ణించి అమ్మ రూపాన్నంతటి స్ఫురింపజేస్తున్నాడండి. కన్నులు, నవ్వు, వక్షస్థలము, పాదము మొత్తం వచ్చేగానే అమ్మ రూపం అంతా హృదయంలోకి వచ్చింది కదా. అది కవి చేసిన అద్భుతమైన చమత్కారం ఇందులో. కనుకని ఈ శ్లోకంలో ఎన్ని భావాలు దాగి ఉన్నాయో నేను కొంత భావించి చెప్తే విని మీరు ఎంతో భావించగలరు కదా. అలా భావించేవాడికే కవిత్వం. అలాంటి రమ్యమైన ఈ పద్యం పూర్తి చేసుకుని మరో పద్యంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అమ్మ పాదములు పరమపదమే, ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడే పరతత్వమే అనే స్పృహతో రాస్తున్నాడు మూక కవి. అది ఈ తర్వాత శ్లోకంలో మరింత స్పష్టమైపోతుంది. జగన్నేదం నేదం 24వ శ్లోకం. జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్యయతిభిః కుశాగ్రీయ స్వాంతైః కుశలధిషణై శాస్త్రశరణౌ గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే గిరామైదం పర్యం తవ చరణ మాహాత్మ్య గరిమా. తవ చరణ మాహాత్మ్య గరిమ, నీ పాదముల మహిమ యొక్క గొప్పతనము. గిరాం ఐదం పర్యం, గిరాం అంటే వేదవాక్కులకు, ఐదం పర్యం అంటే తాత్పర్యము. ఇది అర్థం. అమ్మా నీ పాదముల మహిమ వేదముల తాత్పర్యము అన్నాడు. అంటే పాదముల మహిమ ఏమిటి? బ్రహ్మజ్ఞానం. అదే వేద తాత్పర్యం. అయితే బ్రహ్మజ్ఞానం ఎలాంటిది, అమ్మ పాదములు ఎలాంటివి చెప్తున్నాడు. అమ్మ పాదములే వెతకవలసిన వస్తువులు. గవేష్యం, వెతకవలసింది దాన్ని. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, విజిజ్ఞాసితవ్య చెప్తున్నది కదా ఉపనిషత్తు. ఏది వెతకాలండి ప్రపంచంలో? వెతకవలసిన సబ్జెక్ట్ అదేనండి. అది వెతికితే తప్పకుండా దొరుకుతుంది. ఎందెందు వెతకి చూచిన, వెతకి చూడు, వెతుకు. దేన్ని వెతకాలి? ఆ పరమపదాన్ని వెతుకు. ఆ పరమపదాన్ని వెతుకుతున్నట్టు అమ్మ పాదాలు వెతకబడుతున్నాయి. ఎవరి చేత? యోగుల చేత. ఆ పాదాలనే వెతుకుతున్నవారు. ఎక్కడ వెతుకుతున్నారు? వేదాల్లో, వేదాంతాల్లో వెతుకుతున్నారు అమ్మ పాదాన్ని. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల. ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి మెత్తటి పచ్చిక బయళ్ళున్నాయి అక్కడ. ఆ పచ్చిక బయళ్ళ మీద స్వేచ్ఛగా ధీర పరమధైర్యంతో కూడుకున్నటువంటి వారై యథేచ్ఛగా దాని మీద కాసేపు అటు ఇటు నడిచారట. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన గుండెలకి ఉరిపిడి పడి అనేకమైనటువంటి చెట్లు కూలిపోయాయి. ఆయన యొక్క పదఘట్టనల చేత వచ్చినటువంటి శబ్దాలకి భయపడి క్రూర మృగాలన్నీ కూడా భయంతో పెద్ద రవం చేస్తున్నాయి. ఆయన మాత్రం ధీరుడై పచ్చిగడ్డిలో అటు ఇటు తిరిగారు. అంటే లౌకికమైనటువంటి భోగములను త్రోసిరాజని శరీరం ఎంత క్లేశపడినా భగవద్దర్శనాభిలాషి అయి ఆ లంకాపట్టణాన్ని చేరడానికి, సీతామాత దర్శనానికి ఉద్యుక్తులవుతున్నటువంటి హనుమ యొక్క ఆ తిరుగులేనటువంటి విశ్వాసమునకు, ఆయన యొక్క నిర్ణయానికి ప్రతీకగా నిలబడినటువంటి ఆ బాహ్యస్థితిని ఆవిష్కరిస్తుంది శ్లోకం. అందుకని అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఆయన బయలుదేరడానికి సిద్ధపడి ఒక్కసారి దక్షిణ దిక్కు వంక చూశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనే మతిం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఒక్క నమస్కారం చేశారు. ఇది మనకి సంప్రదాయాన్ని చెప్తుంది. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఇది అంటే నమస్కారం. నమస్కారం అంటే దానికి ఒక భంగిమ ఉంది. ఒకేలా నమస్కారం పెట్టాలని లేదు. కానీ నమస్కారం ఎలా చేయాలన్నది మాత్రం శాస్త్రం చెప్పింది. ఒకటి, ఇలా రెండు చేతులు కలిపి ఇలా బుద్ధిస్థానమైన తల తాటిస్తే 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు బుద్ధి 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేశాను. మీరు నన్ను పైకెత్తి నా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు బుద్ధి కలిసి నేను ఉన్నత పదంలో నడిచేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని ఎవరికి నమస్కారం చేశారో వారి మీద మీ భారం పెట్టినట్టు. నమస్కారం చెయ్యడం తేలిక, తెలిసి నమస్కారం చేయడం చాలా కష్టం. తెలిసి నమస్కారం చేసిన వాడిని అనుగ్రహించడానికి అందుకునేటటువంటి వాడికి కర్తవ్యం మరింత పెద్దదుంటుంది. ఏదో నమస్కారం చేయడం వేరు, నమస్కారం చేసినటువంటి వాడిని పైకెత్తిన వాడు ఎవరుంటాడో వాడి మీద కర్తవ్యం పెరిగిపోతుంది.
వచ్చి పడిపోతారు. నేల మీద పడితే ప్రణిపాతం అంటారు. స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. అలా పడిపోతే దాని అర్థం ఏమిటంటే ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకింతకన్నా కింద పడిపోవడానికి అవకాశం లేదు. మీరు క్రింద పడలేదు, కూర్చునున్నారు, నిలబడి ఉన్నారు. క్రింద పడిన నన్ను పైకెత్తండి అని అడిగినట్టు. క్రింద పడిపోయిన వాడిని ఏం చెయ్యాలి? నోటి మాటతో అయ్యో లేవండి అనాలి, లేదా భుజములు పట్టి పైకెత్తాలి. లేవండి అన్నందుకు, భుజములు పట్టి పైకెత్తినందుకు జీవితంలో కూడా అతన్ని పైకెత్తవలసిన కర్తవ్యం నమస్కారం అందుకున్న వాడి మీద ఉంటుంది. నమస్కారం పెట్టించుకోవడం, నమస్కారం అందుకోవడం అంత తేలిక కాదు. నమస్కారాలు పెట్టించుకోవడం అంత బరువైనటువంటి విషయం. అంత జాగ్రత్తగా ఉండాలి. అలా నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటే. నమస్కారం అంటే అలాగే చెయ్యాలి. నమః, నేను కాదు అని అలా చేసినటువంటి నమస్కారం ఏది ఉంటుందో ఆ నమస్కారం ఒక్కటి తెలిసి చేసినంత మాత్రం చేత జీవితంలో అందుకోవలసినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. మొట్టమొదట సంప్రదాయంలో నమస్కారం ఎవరికి అందాలంటే గురువు గారికి అందాలి. అందుకే ఆ నమస్కారం ఎప్పుడు చేస్తారంటే నిద్రమంచం మించి లేచి లేవగానే కుడికాలు కింద పెట్టేటప్పుడు సముద్రవసనీదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని భూదేవి మీద కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మ దిక్కు లేక కాలు పెడుతున్నాను క్షమించమని కాలు పెట్టి నిలబడగానే నేల మీద పడిపోవాలి. అది పడక గది కానివ్వండి, ఏది కానివ్వండి, నేల మీద పడి గురువుగారి పాదాలు స్మరించాలి. గురువుగారు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారని భావన చేసి గురువుగారికి నమస్కారం చేసి లేచి నిలబడాలి. అందుకని గురువుగారితో ప్రారంభం. ఏది మొదలు పెట్టండి, గురువుగారికి వందనం చేసి మొదలు పెడతారు. గురువుగారే నా చేత చేయిస్తున్నారని. మళ్ళీ అయిపోయిన తరువాత గురుమండలానికి అంతటికీ నమస్కారం. అదే మంగళాశాసనపరై మదాచార్య పురోగమై అని గురువుకి నమస్కారం చేసి పూర్తి చేస్తారు. మొట్టమొదట గురువుకి నమస్కారం చేయాలి. గురువు చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవ్వరు ఉండడు. తల్లిదండ్రులు కూడా శరీరాన్ని ఇస్తారు. మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువుకి నమస్కారం చెయ్యడం వినా అసలు మనం చెయ్యగలిగినది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే గురువుకి ఈశ్వరుడు తప్ప ఇంకేం అక్కర్లేదు. అటువంటి గురువుకి మీరేం పట్టుకొచ్చిస్తారు? గురువుకి చేసేది నమస్కారం ఒక్కటే. అందుకే రుక్మిణీదేవి అంటుంది భాగవతంలో, జలజాతెక్షను తోడి తెచ్చితివి నా సందేశముంచెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చెయ్యంగనేనేర అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అంజలి అంటే రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరిస్తే అంజలి పట్టారు అంటారు. అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువు గారిని తలుచుకుని నమస్కారం చెయ్యకుండా ఏ కార్యం చెయ్యకూడదు. శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభం. అందుకే హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు, లేదా రామాయణము వేదోపబృంహణము మనం ఎలా బ్రతుకాలో నేర్పుతుంది. సూర్యాయ, సూర్యభగవానుడికి నమస్కారం. వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి. శరీరంలో అవయవాలకు బలం ఉండాలి. అవతల శత్రువుల్ని మర్దించాలి. రావణుడితో మాట్లాడాలి. సీతమ్మ దర్శనం చెయ్యాలి. దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి. సమస్త ఇంద్రియములకు పటుత్వమునివ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం. సూర్యాయ మహేంద్రాయ పవనాయ, ఈ శరీరాన్నిచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం. స్వయంభువే, స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం, లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం. స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా, సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను. నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం, దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక. ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ. సగరుడు అశ్వమేధ యాగాలను చేసి సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపుడై ఉన్నవాడు, సర్వదేవతా స్వరూపుడు, సకల వేదస్వరూపుడు అయినటువంటి శ్రీహరిని ఆరాధించాడు. పూర్వ మహర్షి బోధించిన ప్రకారంగా ఆ యాగాలన్నిటినీ చేశాడు. ఆ యాగాలలో దేవతలతో కలిసి విష్ణువు దర్శనమిచ్చాడు.
ఒకసారి అశ్వమేధ యాగం చేస్తూ యజ్ఞ పశువైన గుర్రాన్ని సంచారానికై విడిచిపెట్టగా దానిని ఇంద్రుడు అపహరించాడు. సగరుని భార్యలలో ఒక ఆమె సుమతి. ఆమె కుమారులకు గర్వం ఎక్కువ. సగరుడు వారందరినీ గుర్రాన్ని వెతకమని పంపాడు. తండ్రి ఆదేశాన్ని పాటించి వారు గుర్రాన్ని వెతకటానికి వెళ్ళారు. బలగర్వంతో వారు అన్ని వైపుల నుండి భూమిని త్రవ్వుకుంటూ వెళ్ళారు. అలా సగరపుత్రులు 60,000 మంది ఈశాన్య దిక్కు వైపు వెళ్ళారు. అక్కడ కపిల భగవానుడి సమీపంలో గల గుర్రాన్ని చూసి ఆ మహర్షియే దొంగ అని కోపించారు. ఇంద్రుడు మోసంతో ఆ గుర్రాన్ని అక్కడ ఉండటానికి వారికి తెలియదు. మోసం చేశాడు ఇంద్రుడు. వీడు కన్నులు మూసుకొని మన ముందు కపటంలాగా నటిస్తున్నాడు కనుక ఈ పాపిని చంపండి చంపండి అంటూ ఆయుధాలను పైకెత్తి మహర్షికి ఎదురు వెళ్ళారు. అప్పుడు ఆ కపిల మహర్షి కన్నులను తెరిచి చూశాడు. ఇంద్రుడు చేసిన మోసం వల్ల ఆ సగరపుత్రులు వ్యామోహితులై మహాత్ముడైన కపిలుడి విషయంలో అపరాధం చేశారు. ఆ అపరాధమే వారిని సంహరించింది. వారి దేహాల్లోని అగ్నియే వారిని ఆ క్షణంలో పూర్తిగా బూడిదగా చేసేసింది. నిజాన్ని విచారించి చూస్తే సగరపుత్రులు కపిల మహర్షి యొక్క కోపాగ్నికి బూడిదయ్యారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే కపిల భగవానుడు సత్వగుణం ప్రధానంగా కలవాడు. ఆయన జగత్తును పవిత్రం చేసే రూపం గలవాడు. అటువంటి ఆయనలో తమోగుణ ప్రధానమైన క్రోధం ఉంటుందని ఊహించలేము. కపిల మహర్షి సాంఖ్యాశాస్త్ర రూపంలో దృఢమైన నావను ఈ లోకంలో విస్తరించేటట్లు చేశాడు. మోక్షాన్ని కోరే సాధకుడు ఆ నావతో దాటడానికి సాధ్యం కాని మృత్యు మార్గమైన సంసార సముద్రాన్ని తరించగలుగుతాడు. కపిల మహర్షి సర్వజ్ఞుడు, పరమాత్మ స్వరూపుడు. ఆయనకు శత్రువులని మిత్రులనే భేదబుద్ధి ఉండదు. సగర మహారాజుకు కేశిని అనే మరో భార్య యందు అసమంజసుడనే పుత్రుడు కలిగాడు. ఆ అసమంజసుడి పుత్రుడే అంశుమంతుడు. అతడు గొప్ప గుణవంతుడు. అంశుమంతుడు తన తాతగారైన సగరుడికి హితం కలిగేలా చెయ్యాలని సంకల్పించాడు. అతడి తండ్రి అయినటువంటి అసమంజసుడు పూర్వజన్మంలో యోగి. కానీ బంధుమిత్రుల యందు గల ఆసక్తితో యోగాభ్యాసం నుండి క్రిందకి జారి పతనమైపోయాడు. ఆ పూర్వజన్మ స్మృతి అసమంజసుడికి ఉంది. ఆయన పేరే ఎటువంటి చూడండి. కనుకనే ఆయన తన పేరుకు తగినట్లుగా చెడు ప్రవర్తనను ప్రదర్శిస్తూ ప్రజల్లో చెడ్డవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అటువంటి పేరు మనకొద్దే వద్దు. లోకంలో నిందించబడే పనులను చేశాడు. బంధువులకు ప్రియంకాని పనులను చేశాడు. ఆటలాడుతున్న పిల్లలను సరయూ నదిలో పారవేసి జనులకు భయం కలిగించాడు. అమ్మోయ్! ఇటువంటి ప్రవర్తన సగర చక్రవర్తికి బాధ కలిగించింది. పుత్ర ప్రేమను దూరం చేసింది. ఆయన అసమంజసుడిని దేశం నుండి వెళ్ళగొట్టాడు. అప్పుడు అసమంజసుడు తన యోగ మహిమతో నదిలో పారవేసిన పిల్లలను మళ్లీ వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి తాను అయోధ్యను విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అయోధ్య నగర ప్రజలందరూ తిరిగి వచ్చిన తమ పిల్లలను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు. సగర మహారాజు కూడా అసమంజసుడిని దేశం నుండి వెళ్ళగొట్టినందుకు ఎంతో పశ్చాత్తాపం చెందాడు. తర్వాత సగరుడు మనుముడైన అంశమంతుడిని గుర్రాన్ని వెతకమని పంపాడు. అంశమంతుడు పినతండ్రులు త్రవ్విన మార్గం వెంట వెళ్ళాడు. ఆయనకు బూడిద రాశి సమీపంలో యాగాశ్వం కనిపించింది. అక్కడ కపిల మహర్షిగా అవతరించి ఉన్నటువంటి శ్రీహరి కూర్చొని ఉన్నాడు. అంశమంతుడు గొప్పవాడు.
బుద్ధివంతుడు. ఆయన చేతులు జోడించి మహర్షికి నమస్కారం చేశాడు. ఏకాగ్రమైన చిత్తంతో మహర్షిని స్తుతించాడు. ఓ దేవా, స్వయంభువుడైన బ్రహ్మదేవుడు తనకంటే అతీతుడైన నిన్ను ఈనాటికి కూడా సమాధిలో దర్శించలేకపోతున్నాడు. యుక్తులతో తెలుసుకోలేకపోతున్నాడు. అటువంటిది ఆ బ్రహ్మదేవుడి మనస్సు, శరీరము, బుద్ధుల ద్వారా సృష్టించబడిన దేవతలు, పశువులు, మానవులు అనే వివిధ రకాల సృష్టుల్లోని అజ్ఞానులమైన మేము నిన్ను ఎలా తెలుసుకోగలం చెప్పు? మేము తెలుసుకోలేము. జనులు త్రిగుణాలకు లోబడి శ్రీహరి మాయతో మోహితమైన బుద్ధి కలిగి దేహంతో తాదాత్మ్యం చెంది ఉంటారు. బాహ్య విషయాలను తెలుసుకుంటారే గాని తమయందే ఆత్మరూపంగా ఉన్న నిన్ను తెలుసుకోలేరు. వారికి జాగ్రత్త స్వప్నాలున్నాయి కదా, బాహ్య విషయములైనటువంటి శబ్దాది విషయాలందు, నిద్రయందు అజ్ఞానము మాత్రమే అనుభవానికి వస్తూ ఉంటాయి. మాయాశక్తి యొక్క త్రిగుణాలు భేదబుద్ధిని కలిగించి జనులను వ్యామోహంలో పడేస్తూ ఉంటాయి. కానీ సనక సనందాదులు ఆత్మస్వరూపమందలి నిష్ఠతో ఆ వ్యామోహాన్ని నాశనం చేసుకున్నారు. అటువంటి జ్ఞానులు నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. శుద్ధ జ్ఞాన స్వరూపుడైన అటువంటి నిన్ను ఎప్పుడూ అట్లనే ఉంటూ అటువంటి వాణ్ణి నిన్ను నేనెలా ధ్యానించగలుగుతాను? విచారించి తెలుసుకోలేను కదా. ప్రశాంత మాయా గుణకర్మలింగం అనామరూపం సదసద్విముక్తం జ్ఞానోపదేశాయ గృహీతదేహం నమామహే త్వాం పురుషం పురాణం. జీవులు మాయాశక్తి యొక్క గుణాలకు అధీనులై కర్మలను చేసి దేహాలను పొందుతూ ఉంటారు. కానీ పుణ్యపాపాల నుండి విముక్తుడైనవై నీయందు మాత్రం మాయాశక్తి, దాని యొక్క గుణాలు, దానివల్ల సంభవించే కర్మలు, వాటితో లభించే దేహాలు అనేవి లేనేలేవు. కార్యకారణాలకు, నామరూపాలకు అతీతుడైనప్పటికీ నువ్వు జ్ఞానాన్ని ఉపదేశించటానికై దేహాన్ని స్వీకరించావు ప్రభు. కాలాతీతుడవు, పూర్ణుడవు అయిన నీకు మేము నమస్కరిస్తున్నాము. ఈ లోకము నీ మాయాశక్తితో రచించబడింది. కామము, లోభము, ఈర్ష్య, మోహము అనే వాటితో జనుల యొక్క బుద్ధులు భ్రమకు లోనవుతూ వాళ్ళెప్పుడు దాంట్లోనే పడుతూ ఉంటారు. అటువంటి జనులు ఇల్లు, వాకిలి, ధనము మొదలైనవి శాశ్వతమని భావిస్తూ సంసారంలో తిరుగుతూ ఉన్నారు. ఓ భగవంతుడా, సకల ప్రాణుల ఆత్మవు నీవే. మాకు ఉండే వ్యామోహమనే పాశము కోరికలను, వాటితో ప్రేరేపించబడినటువంటి కర్మలను, వాటికి ఆశ్రమమైనటువంటి ఇంద్రియాలకు మూలమై ఉంది కదా. ఆ మోహపాశము ఈనాడు నిన్ను దర్శించటంతో తెగిపోయింది స్వామి అంటూ అంశుమంతుడు కపిల మహర్షి మహిమను కీర్తించాడు. నారాయణ.